ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, సిడిపిఓ, ఈఓ అండ్ డిఏఓ ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2200 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి నవంబర్ 1 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీలో ఒక ఐఐటి హైదరాబాద్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే రక్షణ రంగానికి సంబంధించిన ఒక సహకార ఒప్పందంతో వార్తలు నిలిచింది. రక్షణ రంగానికి సంబంధించి అంటున్నాను, భారతదేశంలో రక్షణ రంగంలో అత్యున్నతంగా పనిచేస్తున్న సంస్థ ఏంటి? డిఆర్డిఓ. సో భారతదేశంలో రక్షణ రంగంలో అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మరియు భారతదేశంలోనే అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి హైదరాబాద్. ఈ రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరి ఈరోజు వార్తలు నిలిచింది. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ ఒప్పందం దేనికి సంబంధించి అంటే రక్షణ రంగంలో సహకారానికి సంబంధించి. సో రక్షణ రంగానికి సంబంధించిన ఒక సాంకేతిక ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఈ ఒప్పందంలో భాగంగా డిఆర్డిఓ వారు ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఒక ప్రత్యేకమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. అదేంటంటే డిఆర్డిఓ ఇండస్ట్రియల్ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో డిఆర్డిఓ వారు ఇటీవల ఏఐఐటితో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆ ఐఐటి పరిధిలో ప్రత్యేకంగా రక్షణ రంగంలో సహకారం కోసం, సాంకేతిక సహకారం కోసం ఒక ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారంటే ఐఐటి హైదరాబాద్ ప్రిమిసెస్లో అని గుర్తుంచుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, మరొకసారి మీకు చెప్తున్నాను, తరచు చెప్పే పదమే, ఐఐటీల గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. డెఫినెట్లీ ఇటీవల ముగిసిన టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఐఐటీలకు సంబంధించిన 3 ప్రశ్నలు మనం చూడడం జరిగింది. 3 ప్రశ్నలు అవుట్ ఆఫ్ 150, 3 ప్రశ్నలు ఐఐటీలకి సంబంధించి. ఐఐటి మద్రాస్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, ఐఐటి రూర్కీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో రానున్న పోటీ పరీక్షలో ఏపీకి సంబంధించి అయినా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, ఏ పోటీ పరీక్షనా, జాతీయ స్థాయిలో నిర్వహించబోయే ఏ పోటీ పరీక్షలైనా ఐఐటీలకి సంబంధించి ఖచ్చితంగా 2 లేదా 3 ప్రశ్నలు ఒకే పేపర్లో కనిపించే అవకాశం ఉంటుంది. ఐఐటీలు వీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు అటువంటి ఐఐటీలో ఒక ఐఐటి హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రం, మన తెలంగాణలో ఉంది. ఐఐటి హైదరాబాద్తో డిఆర్డిఓ కుదుర్చుకున్న ఒప్పందం. ఇటీవల డిఫెక్స్పో ఈ సంవత్సరానికి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ మనకు గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. అక్టోబర్ 18 to 22 మధ్య. ఆ సదస్సులో భాగంగా అక్కడ కుదిరిన ఈ ఒప్పందాన్ని గుర్తుంచుకోండి. ఐఐటి హైదరాబాద్ మరియు డిఆర్డిఓ భారతదేశంలో
టెక్నాలజీ పరంగా సాంకేతిక విద్యను అందిస్తున్న అత్యున్నత విద్యా సంస్థలో ఐఐటి హైదరాబాద్ ఒకటి. అండ్ భారతదేశంలో రక్షణ రంగం అంటేనే ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి అత్యుత్తమ పరిశోధనలు చేసే సంస్థ డిఆర్డిఓ. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏ రంగంలో సహకారం కోసం? రక్షణ రంగంలో సాంకేతికతకి సంబంధించిన సహకారం, రక్షణ రంగంలో సాంకేతికతను అందించే ఒక ఒప్పందం. ఇందులో భాగంగా డిఆర్డిఓ వారు ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాని పేరు ఏంటంటే ఇండస్ట్రియల్ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఐఐటి హైదరాబాద్. సో మీకు ఇప్పటికే మిషన్ 100 కోర్స్ ఏదైతే ఉంటుందో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఐఐటీలకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాను. ఇక్కడ మీకు ఇటీవల కాలంలో ఐఐటీలకి సంబంధించి ఏ అంశాలు ఇంపార్టెంట్ టాపిక్స్ రానున్న పోటీ పరీక్షలో అడగబోయే అవకాశాలను ఒకసారి జస్ట్ మీకు సినాప్సిస్ ఇస్తాను. వీటికి సంబంధించి వివరణ మొత్తం కూడా మీకు మిషన్ 100లో ఉంటుంది. ఉదాహరణకి ఐఐటి హైదరాబాద్ అంటున్నాను కదా, ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన అంశాల్లో స్వరాజబిలిటీ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పోర్టల్ వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ఐఐటి హైదరాబాద్ సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ప్రపంచంలో జపాన్కి సంబంధించి సుజుకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైతే ఉంటుందో ఇప్పటికే జపాన్కే పరిమితమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ R&D వింగ్ మొట్టమొదటిసారి జపాన్ బయటి దేశాలు అందులో ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలోని ఐఐటి హైదరాబాద్ పరిధిలో సుజుకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు అనే అంశాన్ని మనం చూసాము. అండ్ వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు ఇటీవల ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఏవైతే డిస్కస్ చేస్తామో ఒకసారి లింక్ చేసుకోండి. అండ్ వీటితో పాటు మనకు ఐఐటి మద్రాస్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఐఐటి మద్రాస్ గురించి ఏ పోటీ పరీక్షలను క్వశ్చన్ అడగవచ్చు. ఇటీవల కూడా అడిగారు TSPSC గ్రూప్ 1లో. ఐఐటి మద్రాస్ అనగానే దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటి మద్రాస్ సంబంధించి ఆక్వా మ్యాప్ అనే ఒక అంశం ఆక్వా సెక్టార్కి సంబంధించి. అండ్ ఐఐటి మద్రాస్ సంబంధించి ఇరాడ్ రహదారి భద్రతకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్. అండ్ కృత్రిమ మోకాలు కదం అనే ఒక కృత్రిమ మోకాలు ఐఐటి మద్రాస్కి సంబంధించి. నియోబోల్ట్ మోటారైజ్డ్ వీల్ చైర్ అనే అంశం, నియోబోల్ట్ మోటారైజ్డ్ వీల్ చైర్. అండ్ ఐఐటి మద్రాస్ పరిధిలో శాస్త్ర అనే ఒక ప్రత్యేకమైన మ్యాగజైన్ కానివ్వండి. ఇవి కొన్ని ఐఐటీలు, అంటే ముఖ్యంగా ఐఐటి మద్రాస్ సంబంధించిన కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసిన టాపిక్స్లో కొన్ని టాపిక్స్. నెక్స్ట్ ఇంకా ఐఐటి రోపార్కి సంబంధించి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ అనే అంశము. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అనే అంశం, ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్. అంబిట్యాగ్ అనే ఒక అంశం, అంబిట్యాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్, ఒక పెన్ డ్రైవ్ లాగా ఉండే డివైస్. అండ్ ఐఐటి ఢిల్లీకి సంబంధించి కూడా సెర్స్ అనే అంశాన్ని మనం చూసాం, సర్ఫేస్డ్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. ఐఐటి కాన్పూర్కి సంబంధించి టచ్ సెన్సిటివ్ వాచ్, బయోసెన్సిటివ్ వాచ్, కృత్రిమ గుండె హృదయంత్ర అనే అంశం కానివ్వండి. అండ్ ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి దోసకాయ తొక్కలు ఏవైతే ఉంటాయో కుకుంబర్ పీల్స్ నుండి ప్రత్యేకంగా తయారు చేయబడిన ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్. అండ్ ఐఐటి ఖరగ్పూర్ అనగానే ఎక్స్ట్రాక్షన్, ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, తమలపాకు నుండి నూనెను వేరు చేసే ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ. అండ్ ఇటీవల ఐఐటి గౌహతి వెరీ ఇంపార్టెంట్ లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్య పెంపు అనే అంశాన్ని మనం చూసాము. సో ఎటువంటి ఎలక్ట్రిక్ విద్యుత్ అవసరం లేకుండానే మన రూమ్ని చల్లబరిచే ప్రత్యేకమైన రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ అని, వ్యర్థ జలాల నుండి నీటిని తయారు చేసే ఒక వ్యర్థ జలాల నుండి విద్యుత్ని తయారు చేసే ఒక ప్రత్యేక సాంకేతికత, ఇటువంటి అంశాలు. అండ్ ఐఐటి బాంబేకి సంబంధించి ఇటీవల కాలంలో యాంటీ క్యానోన్స్ అనే అంశం కానివ్వండి, నానో స్నిఫర్ అనే అంశం కానివ్వండి, ఇలా ఐఐటీలకి సంబంధించి ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో అన్నిటిని కూడా చదవండి. చిన్న టాపిక్ బట్ ఎగ్జామినేషన్లో పక్క క్వశ్చన్ వస్తుంది. మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మిషన్ 100లో ఆల్మోస్ట్ ఒక 70 to 80 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను జనరల్ సైన్స్ విభాగంలో, ఒకసారి చూడండి. సో ఇదొకటి మనకు ఐఐటికి సంబంధించి. ఈరోజు ఐఐటి హైదరాబాద్ మరియు డిఆర్డిఓతో కుదిరిన ఒప్పందం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి. నెక్స్ట్
ఎస్ఎన్టీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా పిఎస్ఎల్వి C52 చదవాల్సిందే, పిఎస్ఎల్వి C53 చదవాల్సింది. ఇవి రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి ఇస్రోకి సంబంధించిన లాంచింగ్స్. భారతదేశంలో అంతరిక్ష రంగానికి సంబంధించి పరిశోధనలు జరుపుతున్న అత్యున్నత సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అటువంటి ఇస్రో వారు ఇటీవల బ్రిటన్కి సంబంధించిన 36 శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించారు. వన్ వెబ్ మిషన్ అంటారు మనం. సో అదేదైతే ఉంటుందో ఇక్కడ మనం చూద్దాము. సో వన్ వెబ్ ఇండియా, వన్ వెబ్ మిషన్ అంటాం. వన్ వెబ్ ఇండియా, వన్ మిషన్. సో నిన్నటి రోజున విజయవంతంగా, గత ఆదివారం రోజున మనకు విజయవంతమైన ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరొక ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నిన్నటి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఇస్రో మరియు లండన్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్, గుర్తుంచుకోండి, నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్. వీటిపైన అడుగుతారు. రీసెంట్గా పిఎస్ఎల్వి C53 అలాగే అడిగారు. వాణిజ్య శాటిలైట్ ఎవరికి సంబంధించి? యాంత్రిక్సా అని చెప్పేసి. యాంత్రిక్స్ కాదు, ఇంకొక కమర్షియల్ వింగ్ వచ్చింది ఈ సంవత్సరం కాబట్టి అడిగారు. సో ఇక్కడ ఏంటి, నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్ వన్ వెబ్లో సంయుక్తంగా 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపే వన్ వెబ్ ఇండియా వన్ మిషన్ నిన్నటి రోజున విజయవంతంగా పూర్తయింది. అండ్ NSIL అంటే మనకు భారతదేశానికి సంబంధించిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. అంతకుముందు ఇస్రోకి సంబంధించిన కమర్షియల్ వింగ్ వచ్చేసి యాంత్రిక్స్ కార్పొరేషన్. రెండవ కమర్షియల్ వింగ్ వచ్చేసి మనకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్రోకి సంబంధించిన వాణిజ్య సంస్థ. సో NSIL మరియు ఇస్రో వన్ వెబ్లో ఒప్పందం మేరకు ప్రయోగించే ఈ ఉపగ్రహాలతో పాటు ఇస్రో తొలిసారిగా ప్రపంచ వాణిజ్య విపణిలోకి అడుగుపెట్టింది. ఇది కమర్షియల్ ఎక్స్పెరిమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఈ రాకెట్ పేరు ఏంటి అంటారు? LVM3. సో Mark 3 అని గుర్తుంచుకోండి. LVM3 M2 అనే ఒక ప్రత్యేకమైన రాకెట్ వ్యవస్థ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇస్రోకి సంబంధించి వన్ వెబ్ ఇండియా, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లండన్కు సంబంధించిన 36 శాటిలైట్ వాణిజ్య అండ్ NSIL గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక సంస్థ వచ్చేసి ఇక్కడ మీకు చెప్పింది ఏదైతే ఉంటుందో నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్. దీన్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టేట్మెంట్స్ వైజ్గా అడగవచ్చు ఏది కరెక్ట్ కాదని. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అగ్ని ప్రైమ్ మిసైల్ మరొకసారి వార్తలు నిలిచింది. అగ్ని ప్రైమ్ మూడవసారి విజయవంతమైన ప్రయోగం. అగ్ని ప్రైమ్ ఇది మిసైల్, క్షిపణి. భారతదేశంలో క్షిపణి ప్రయోగం అని చెప్పగానే, మిసైల్స్ లాంచింగ్స్ అనగానే ఒడిషా గుర్తుకు రావాలి. ఒడిషాలోని చాందీపూర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, బాలాసోర్ ప్రాంతం. DRDO అనగానే, రక్షణ రంగం అనగానే అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, ఒడిషాని గుర్తుంచుకోండి. అన్ని ప్రయోగాలు అక్కడ జరుగుతాయి. అదే ఇస్రో అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? మనకు నెల్లూరులోని శ్రీహరికోట అంటాం. ప్రస్తుతం కొత్త జిల్లాల పరంగా చూసుకుంటే తిరుపతి డిస్టిక్లోకి వస్తుంది. సో శ్రీహరికోట షార్ కేంద్రం నుండి ప్రయోగిస్తారు. ఇస్రో అన్ని ప్రయోగాలు కూడా షార్ కేంద్రం నుండి. అదే DRDO అంటే ఒడిషా రాష్ట్రం, గుర్తుంచుకోండి. సో ఇదొకటి. అగ్ని ప్రైమ్ మిసైల్ మూడవసారి విజయవంతం. గత సంవత్సరం 2021 జూన్ మాసంలో ఒకసారి సబ్జెక్ట్ టు కండిషన్ June 21 అండ్ 2021 డిసెంబర్ మాసంలో మరొకసారి, సో December 18 సబ్జెక్ట్ టు కండిషన్. అండ్ ఇటీవల 21 రోజున, సో ఈ అక్టోబర్ 21 రోజున DRDO వారు విజయవంతంగా ఒక బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు, అగ్ని ప్రైమ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే ఉంటుందో మనకు ప్రత్యేకంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చనింగ్ అనేది అడగబోయే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా మిసైల్ లాంచింగ్స్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి రోడ్డు ప్రమాదాలని అరికట్టే ఒక రోబోటిక్ టైర్ అనే అంశం వార్తలు నిలిచింది. రోబోటిక్ టైర్ ఇది హైటెక్ చక్రం. యాక్చువల్గా దక్షిణ కొరియాకి సంబంధించి టైర్ల తయారీ సంస్థ హ్యాంకూక్ దీనిని అధునాతన రోబోటిక్స్ పరిజ్ఞానంతో ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఎంత అధునాతన వాహనాల చక్రాలైనా ఒక పరిమితిలో మాత్రమే మలుపు తిప్పగలవు. సో ఇక్కడ అయితే ఈ హైటెక్ చక్రం ఓమ్ని డైరెక్షనల్ అంటే అన్ని దిశల్లోనూ క్షణాల్లో ఇట్టే తిరగలదు. అంతేకాదు మామూలు రోడ్ల మీదనే కాదు, ఎగుడు దిగుడు నేలపైన ఎలాంటి ఒడిదుగుడు లేకుండా సునాయాసంగా ఇట్టే ప్రయాణించగలదు. సో ప్రత్యేకంగా రోడ్డు ప్రమాదాలని అరికట్టే రోబోటిక్ టైర్ని ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటే దక్షిణ కొరియా టైర్ల తయారీ సంస్థ హ్యాంకూక్ సంస్థ. సో ఇది ఏదైతే ఉంటుందో ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఆమ్ని డైరెక్షనల్, మనకు ఇమ్మీడియట్గా దిశని కూడా మార్చుకునే ఒక ప్రత్యేక స్వభావం ఉన్న టైర్లు. ఆస్ట్రేలియాలో PV విగ్రహావిష్కరణ. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొంతమంది చిరస్మరణీయులు
మన స్వాతంత్రోద్యమ నాయకులు కానివ్వండి, మన భారతదేశ చరిత్రలో గత దేశాధినేతలు కానివ్వండి, వారి గురించి ఖచ్చితంగా చూడండి. ఇటీవల అంబేద్కర్ గారికి సంబంధించిన విగ్రహావిష్కరణ కానివ్వండి, మహాత్మా గాంధీ గారికి సంబంధించి కానివ్వండి, ఏవైతే ఇవి చూస్తున్నామో మన వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఈరోజు పివి నరసింహారావు గారికి సంబంధించి దివంగత మాజీ ప్రధానమంత్రి, మన తెలుగు రాష్ట్రం నుండి ప్రధానమంత్రిగా భారత మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో గత శనివారం ఆవిష్కరించారంట. ఆ దేశ రాజధాని సిడ్నీలోని స్ట్రాత్ఫీల్డ్ ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన పివి విగ్రహాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అండ్ పివి కుమార్తె వాణిదేవి గారు అండ్ ఎన్ఆర్ఐ ఓవర్సీస్ కన్వీనర్ మహేష్ బిగాల అక్కడి నగర మేయర్ గారు పార్టిసిపేట్ చేశారు. సో ఆస్ట్రేలియాలో పివి గారి విగ్రహ ఆవిష్కరణ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అంటారు. అండ్ నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ, దానికి సంబంధించి నిర్ధారణ చేసే సరికొత్త టెక్నాలజీని కనుగొంటూ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ చూద్దాం. గుండె జబ్బులు, హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ అల్జీమర్స్ వంటి రుగ్మతలకు సంబంధించిన పరీక్ష ఫలితాలను నిమిషాల్లోనే అందించే సాధనాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కృత్రిమ మేధతో పనిచేస్తుంది. ఇది ఆరోగ్య పరిరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. స్వాన్సీ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. స్వాన్సీ శాస్త్రవేత్తలు మెషిన్ లెర్నింగ్ అనే ఒక రకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడం వల్ల ఇది సాధ్యమైంది. శరీరంలోని సైనోవియల్ ఫ్లూయిడ్స్ అండ్ బ్లడ్ ప్లాస్మా, లాలాజలంలో కొన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయంట. పలు ఆరోగ్య సమస్యలకు ఇవి సూచికలుగా పనిచేస్తాయి. ఈ ప్రోటీన్ల గాఢతను గుర్తించడానికి ప్రత్యేక ప్రోగ్రాంని సిద్ధం చేశారు శాస్త్రవేత్తలు. నిర్దిష్ట వ్యాధుల నిర్ధారణ, వ్యాప్తి తీరును దీని ద్వారా పరీక్షించనున్నారు. సో ప్రత్యేకంగా నిమిషాల్లోనే వ్యాధి నిర్ధారణ చేసే ఒక ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటారు గుర్తుంచుకోండి. ఇటువంటివి మీకు ముఖ్యంగా ఈనాడు పేపర్లో జ్ఞాన నేత్రం అని చెప్పేసి ఎస్ఎన్టీకి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. అటువంటివి కలెక్ట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ మనం కవర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే చైనాకి సంబంధించి చైనా దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా, మూడవసారి కన్జిక్యూటివ్గా అధ్యక్షుడిగా గెలుస్తూ వార్తలు ఇచ్చారు. సో షీ జిన్పింగ్ నిన్న ముగిసిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మీటింగ్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి సంబంధించి జిన్పింగ్ అధ్యక్షులుగా గెలిచారు. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా గెలుచుకుంది. అండ్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా లీ కియాంగ్ గారు వార్తల్లోకి వచ్చారు. చైనాకి మూడవసారి అధ్యక్షుడిగా మరొక 5 నెలల పాటు ఎవరు ఉన్నారు? జిన్పింగ్. అండ్ ప్రధానమంత్రిగా అంటే లీ కియాంగ్, గుర్తుంచుకోండి. అండ్ రిషి సునాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత సంతతి వ్యక్తి గత సంవత్సర కాలంగా ఆల్మోస్ట్ లాస్ట్ జనవరి నుండి రెగ్యులర్గా వార్తలకు వస్తున్నారు. ముఖ్యంగా పార్టీ గేట్ వివాదం కారణంగా బోరిస్ జాన్సన్ వార్తలోకి వచ్చాక బ్రిటన్కి తదుపరి ప్రధానిగా రిషి సునాక్ కాబోతున్నారు అనుకున్నాం. సో ఇటీవలే లిస్ ట్రజ్ వర్సెస్ రిషి సునాక్. సో బ్రిటన్కి సంబంధించి ప్రధాని ఎన్నికలకు సంబంధించి సో చివరి నిమిషంలో రిషి సునాక్ వెనుకబడడం, ఓడిపోవడం చూసాము. లిస్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా గెలుచుకుంటున్నారు. కానీ దేశంలో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రధానిగా రాజీనామా చేశారు. ఇటువంటి ప్రయత్నంలో మరొకసారి మొన్న లాస్ట్ మంత్ లిస్ ట్రస్ చేతిలో ఓడిపోయిన రిషి సునాక్ మన భారత సంతతి వ్యక్తి కదా, ఇతను మరొకసారి ప్రధానమంత్రి పదవికి పోటీ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. సో రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ అని గుర్తుంచుకోండి. సో రిషి సునాక్ ప్రధాని పదవికి అభ్యర్థిత్వం ప్రకటించిన రిషి సునాక్ ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ గత ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఆయనకు 100కు పైగా పార్టీ అభ్యర్థుల మద్దతు లభించింది. అండ్ నెక్స్ట్ భారత్ను సందర్శించనున్న సౌదీ యువరాజు. సో G20 మీటింగ్కి వెళ్ళే దశలో, ఇండోనేషియాకి చేరుకునే దశలో భారత్లో కూడా ఒక మీటింగ్ని నిర్వహించనున్నారు సౌదీకి సంబంధించిన యువరాజు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్కు రానున్నారు. G20 సదస్సులో పాల్గొనేందుకు వెళ్తూ మార్గం మధ్యలో భారత్ను సందర్శించనున్నారు. నవంబర్ 14వ తేదీ ఉదయం ఆయన భారత్కు చేరుకొని ఆ రోజు సాయంత్రం G20 సదస్సు నిమిత్తం ఇండోనేషియాలోని బాలీకి వెళ్ళనున్నారంట. గత నెల ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ద్వారా సల్మాన్కు ఆహ్వానం పంపించారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి టాపిక్, భారతీయ అమెరికన్ స్వదేశ్ చటర్జీకి అరుదైన అమెరికా గౌరవం దక్కింది.
ప్రముఖ భారతీయ అమెరికన్ ఉద్యమకర్త. గత 3 దశాబ్దాలుగా భారత్ అమెరికా సంబంధాల బలోపేతానికి విశేష కృషి చేసిన స్వదేశ్ చటర్జీకి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఉత్తర కెరోలినా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ లాంగ్ లీఫ్ పైన్ అనే ఒక పురస్కారాన్ని సత్కారాన్ని చేసింది. కేరీలో గత శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్చే పొందడం జరిగింది. సో పేరు గుర్తుంచుకోండి, స్వదేశ్ చటర్జీ, ఇండో అమెరికన్. తను పొందిన పురస్కారం గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రము గుర్తుంచుకోండి, సరిపోతుంది, నార్త్ కరోలినా. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, డిఆర్డిఓతో ఐఐటి హైదరాబాద్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రత్యేకంగా రక్షణ రంగ సహకారానికి సంబంధించి. వన్ వెబ్ ఇండియా వన్ మిషన్, సో పిఎస్ఎల్వికి సంబంధించి ఇస్రోకి సంబంధించిన వాణిజ్య ప్రయోగం సక్సెస్ఫుల్. అండ్ ఇటీవల విజయవంతమైన క్షిపణి ప్రయోగంతో వార్తలు నిలిచిన డిఆర్డిఓ. అండ్ హైటెక్ చక్రం, రోడ్డు ప్రమాదాల్ని అరికట్టే రోబోటిక్ టైర్ని కనుగొంటూ వార్తలు ఇచ్చిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియాలో పివి విగ్రహ ఆవిష్కరణ అనే అంశాన్ని మనం చూసాము. అండ్ నిమిషాల వ్యాధి నిర్ధారణ, సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం సిద్ధం చేయడం జరిగింది. అండ్ 3వసారి కూడా జిన్పింగ్, చైనా దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా గెలిచిన జిన్పింగ్ కొత్త ప్రధానిగా లీ కియాంగ్. అండ్ రిషి సునాక్ గత ఎన్నికల్లో లాస్ట్ మంత్లో ఓడిపోయిన ఎన్నికలు ఏవైతే ఉంటే బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ మరొకసారి ప్రధాని పదవికి పోటీ చేయబోతున్నారు. అండ్ భారత్ను సందర్శించనున్న సౌదీ యువరాజు, సో నెక్స్ట్ మంత్ నవంబర్ 14న G20 సమ్మిట్కి వెళ్లే ముందు భారత్లో సందర్శించనున్నారు. అండ్ భారతీయ అమెరికన్ స్వదేశ్ చటర్జీకి ది ఆర్డర్ ఆఫ్ లాంగ్ లీఫ్ పైన్ అనే ఒక పురస్కారం నార్త్ కెరోలినా అమెరికాకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పురస్కారం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.